ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షించారు. ఒక్కసారిగా ముద్రగడ మరణం వార్త తెలిసిన వెంటనే చాలా మంది హతాశులయ్యారు. ఖచ్చితంగా కోలుకుంటారు, ఆరోగ్యం బాగానే ఉంది, మంచి చికిత్స అందుతుంది అంటూ ఆయన అభిమానులు ఆశించారు. కానీ ఇలాంటి అశనపాతం లాంటి ఒక వార్త వినాల్సి వస్తుందన్న ఈ సందర్భాన్ని అయితే వాళ్ళు ఊహించలేదు. మనం చూస్తున్నాం ప్రస్తుతం సింధు హాస్పిటల్ వద్ద విజువల్స్. ప్రస్తుతం ఆ హాస్పిటల్ సింధు హాస్పిటల్ ఎక్కడైతే ఉందో సింధు హాస్పిటల్ నుంచి ముద్రగడ అభిమానులు మాట్లాడుతున్నారు. బయట కూడా ఒకసారి చూద్దాం. పనితీరు ఈ రోజు కూడా ఆ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంతే కదా, ప్రతి ఇంటిలో కూడా చదువుకునే పిల్లలు ఉండాలని, చదివించాలని ప్రతి చోట స్కూల్స్లు, అలాగే రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత మహానుభావుడు మా గురువు గారు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఇలా చేసేటువంటి వ్యక్తులు ఇంకెప్పుడు ఎవరు కూడా లేరు. అంత పాటుపడ్డారు. కులం కోసమే కాదు, పేదవాడి కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించడంలోనూ ఏ గవర్నమెంట్ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కానీ మరి ప్రతి ఒక్క చోట పని ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా పస్తు లేకుండా ఉండాలి, పేదవాడు 3 పూట్ల భోజనం చేయాలన్నటువంటి తపన తాపత్రయంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో ప్రతి వాని గుండెల్లో కూడా నిలిచిపోయినటువంటి ఒక బంగారం అనే చెప్పాలి ఆయన్ని. అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. అలాంటి ఆయన్ని కోల్పోవడం అనేది మాకు తీరని లోటు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఎప్పుడైతే ఆయన మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి లోటు రాకూడదు, అలాంటి మహానుభావుడిని మనం వదలకూడదనేటువంటి ఆలోచనతో, ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు యోగక్షేమాలు కనుక్కుంటూ ప్రతి అవసరంలోనూ కూడా ఆయన తోడుంటూ చాలా అద్భుతంగా ఆయన కూడా సహకరించారు. అయినప్పటికీ ఈరోజు మాకు ఏంటంటే మా కడుపు కోత అనే చెప్పాలి, మా నియోజకవర్గం నుంచి కడుపు కోత అని చెప్పాలి. ఇలాంటి పెద్ద ఆయన్ని మళ్ళీ మేము చూడలేము. రైట్ విజయబాబు గారు, ఆ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కూడా ఆసుపత్రికి చేరుకొని కన్నీటి పర్యాంతం అవుతున్నారంటే ఎలాంటి అంటే అంటాం కదా, మనం మామూలుగా మాట్లాడుతుంటాం కదా చెరగని ముద్ర అని. అంటే ఇది చెరగని ముద్ర అంటే కేవలం మీరు ఇందాక అన్నారు కాపు కులానికి పరిమితం చేశారు, కానీ ఆయన పేదల నాయకుడు అని చెప్తున్నారు ఆ నియోజకవర్గానికి చెందిన. లేకపోతే అన్ని సార్లు అంత మెజారిటీతో ఎలా గెలుస్తారండి? ఇప్పుడు ఆవిడ అందు కదా ఏమని, పేదల సంక్షేమం కోసం, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి. పైగా ఏంటంటే ఉదయాన్నే ఆయనకి ఇంటి దగ్గర మొత్తం జనం గుమికూడేవాళ్ళు అంటే, ఈ కులం ఆ కులం అని కాదు, ఇష్యూస్ వస్తే స్వయంగా వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ ఇష్యూస్ తెలుసుకున్నటువంటి వ్యక్తి. సో అది ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక శైలి. అంతేకాకుండా ఇంకా ఏం చేశారు అంటే, ఇలాంటి వ్యక్తి ఏది ఒక సత్యాగ్రహి, తను విశ్వసించిన లక్ష్యం కోసం సత్యాగ్రహాన్ని ఆయుధంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి ఈ సంకుచిత రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద వేసినటువంటి ఆ బురద ముద్ర అది చూసినప్పుడు మానసికంగా అయితే ఆయన చాలా కుంగిపోయినటువంటి పరిస్థితి. అలా ఆ రకంగా కూడా ఎక్కడ కూడా నిదేవాళ్ళు. ఆ తర్వాత కూడా ఎంత అంటే హాస్పిటల్లో ఈ రాజకీయాలు ఎంత దిగజారిపోయాయని అంటే ఎంత అమానవీయంగా అమానుషంగా తయారయ్యని చెప్పడానికి ఏంటంటే, ఆయన హాస్పిటల్లో చేరితే ఆయన పార్టీలో చేరినటువంటి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పట్టించుకోలేదు, వీడియో దగ్గరుండి చూసినట్టు తొంగి చూసినట్టు చాలా స్పష్టంగా ముద్రగడ గారి వ్యక్తిత్వం ఆత్మాభిమానం నాకు బాగా తెలుసు. ఏంటంటే ఆయన ఒకసారి